ఇంట్లో మెయిన్ పిల్లలు బాగుపడాలంటే తల్లి, మెయిన్ తల్లి. అమ్మలాగన్నా అమ్మ, ముగ్గురమ్మల మూలపటమ్మ. అటువంటి అమ్మగాని చెప్పగలిగితే పిల్లలు శ్రద్ధగా వింటారు, శ్రద్ధగా పైకి వస్తారు. కాకపోతే ఈ పిల్లలకి ఈనాడు గీతాశాస్త్రం అంటే తెలియదు, భగవద్గీత అంటే తెలియదు, తల్లిదండ్రులు విలువ తెలియదు, తాతయ్య, అమ్మమ్మ, నాయనమ్మ వీళ్ళందరూ విలువ తెలియదు. అసలే ఇంటికి వచ్చిన వాళ్ళకి కూర్చోండి, మంచినీళ్ళు తాగండి, ఇవి కూడా తెలియదు వాళ్ళకి. ఆ రోజుల్లో మనం ఎంత భయభక్తులతో ఉండేవాళ్ళం. వాళ్ళు ఇంటికి వచ్చిన టీవీ చూస్తుంటారు ఏదో అలా కూర్చొని. ఇవన్నీ చెప్పాలి వాళ్ళకి. మన భారతదేశంలో పుట్టినందుకు మన యొక్క విలువేంటి, మన సమాజం ఏంటి, మనం ఎలా బ్రతికాము, ఇవన్నీ చెప్పాలి. ఒక తల్లి చేయాలి ఆ పని. అందుకే ఆనాడు ఛత్రపతి శివాజీకి అమ్మ దగ్గరుండి నేర్పించింది, పక్కలో పడుకొని. రామాయణ, భాగవత, భగవద్గీతలు నేర్పిస్తే ఈనాడు ఈ ధర్మం నిలబడిందంటే ఆ ఛత్రపతి శివాజీ వల్లనే, శ్రీకృష్ణదేవరాయలు ఇటువంటి మహానుభావుల వల్లనే మనం ఇంకా ఉండం ఈ భూమి మీద. అంత ధర్మాన్ని వాళ్ళు మనకి ఏర్పాటు చేసి వెళ్ళిపోయారు. అందుకోసం పిల్లల బిగ్ బాసులు, ఆ టీవీలు, పనికి రాని అన్నీ చూసుకొని, రోజు సెల్ ఫోన్ చూసుకొని, పద్దాకలు సెల్ ఫోన్, కళ్ళు పోతున్నాయి, ఒళ్ళు పోతుంది, మైండ్ పోతుంది, బ్లడ్ క్లాడ్ అయిపోతుంది, తేలబడిపోతున్నాయి, కళ్ళద్దాలు పెట్టుకుంటున్నారు. డబ్బు సంపాదిస్తే లాభం ఏంటండి? డబ్బుతో పాటు విలువలు కూడా సంపాదించాల. ఆధ్యాత్మిక విలువలు ఉండాలి పిల్లలకి. ఇది పొట్టకూటి కోసం విద్య. బ్రహ్మంగారు ఆ రోజు చెప్పాడు, నాయన రాబోయే రోజుల్లో పొట్టకూటి కోసం విద్య కానీ ఆధ్యాత్మిక విద్య ఎక్కడా కనిపిదు నాయన అన్నాడు. ఇందుకోసం ఆ పాటు పొట్టకూటి విద్య కూడా ఉన్నారు, రెండు ఉంటేనే. ఆనాడు మనం చదువుకునే రోజుల్లో చక్కగా ఆ బుక్స్లో అన్ని రకాల శ్లోకాలు, ఈ దేశానికి స్వాతంత్రం తెప్పించిన మహావీరుల చరిత్రలు ఇవన్నీ ఉండేటి. ఇప్పుడున్నాయా? లేవు. అసలు ఏం చేశారు ఈ దేశాన్ని? ఎంతసేపు చదువు చదువు చదువు. ఆడికి కానీ డాక్టర్ సీట్ వస్తుందా, లేకపోతే ఐఐటి సీట్ వస్తుందా? రాకపోతే టెన్షన్. టెన్షన్లు ఏం చేస్తున్నారు పిల్లలు? ఊరేసుకొని చనిపోతున్నారు. ఎందుకు అంత బాధ? చదువుకుంటారు 24 గంటలు అదేనా? కాస్త వాళ్ళని కొన్ని కార్యక్రమాలకి, కొన్ని దేవాలయాలకి అట్లా తీసుకెళ్ళాలి. అదేమీ లేదు. పిల్లల్ని ఎక్కడికో తీసుకెళ్తే ఏదో విహారయాత్రలకు తీసుకెళ్తారు. ఇది మన సంస్కృతి, మన జీవితం, మన ధర్మము అని చెప్పగలగాలండి. అందుకోసం ప్రతి శుక్రవారం సాయంత్రం మన శ్రీనివాసులైన శ్రీ వెంకటేశ్వరాలయ 2వ లైన్లో రోజు సాయంత్రం భగవద్గీత 6:30 నుంచి 8 గంటల దాకా చెప్తాము. పిల్లలు ఉంటే మంచి కథలు చెప్తాము. అసలు తల్లిదండ్రులు అంటే ఎలా ఉండాలి, తల్లిదండ్రులు ఎలా చూడాలి, ఇంట్లో సమాజంలో ఎలా ఉండాలి, అన్నదమ్ములతో ఎలా ఉండాలి, ఈ సమాజంలో ఎలా ఉండాలి, స్నేహితుడంటే ఎలా ఉండాలి, ఇవన్నీ తెలుసుకోవాలా. ఇవన్నీ తెలుసుకుంటేనే మన జీవితం. కృష్ణం పొందే జగద్గురం. స్నేహితుడు అంటే 100 మందితో కాదు, ఒక్కరితోనే చేయాలి స్నేహితం అంటే. అలా ఉండాలి. ఇవన్నీ తెలుసుకోవాలి. కృష్ణం పొందే జగద్గురం.